నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఏవైతే టోల్ గేట్లు ఉన్నాయో అక్కడ మనము ఫాస్టాగ్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం ఈ టోల్ గేట్లో. అయితే ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఇంక ఇవి ఉండవు. డైరెక్ట్గా శాటిలైట్ తోటి ఈ టోల్ గేట్ని వసూలు చేయటం జరుగుతుంది. అది నోటిఫై చేయటం జరిగింది గవర్నమెంట్. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది సింపుల్గా చెప్తా. ఈ శాటిలైట్ ఆధారంతో ఈ టోల్ వసూలు చేసే విధానాన్ని ముందు అన్ని రోడ్లు కాదు, కొన్ని సెలెక్టెడ్ ఏవైతే రహదారులు ఉన్నాయో హైవేలు వాటికి తీసుకోవడం తెలుస్తారు. అయితే ఇప్పటివరకు ఏంటిదంటే ఈ టోల్ వసూలు అంటే టోల్ గేట్లో మనం ఎంటర్ కావటం అవి తీసుకోవటం అయితే ఎప్పటి నుంచో ఈ శాటిలైట్ ద్వారా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ఏదైతే అంటే కేంద్ర రవాణా శాఖ ఏదైతే ఉందో దీని మీద నోటిఫై చేయటం జరిగింది. జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు 2008ని సవరిస్తూ ఇవాళ 10వ తారీఖు ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ టోల్ ప్లాజాల వద్ద మనము గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అనమాట, శాటిలైట్ సిస్టమ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS ఆధారిత టోలు విధానం రాబోయే రోజుల్లో అమల్లోకి వస్తుంది అని చెప్పటం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, ఫాస్టాగ్ ఉంది, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజింగ్ అంటే మన నెంబర్ ప్లేట్ మనం ఏదైతే ఉందో దాంతో రికగ్నైజ్ చేసి ఇప్పుడు ఈ విధానం వస్తుందన్నమాట. అంటే ఏంది, ఫాస్టాగు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ ఏదైతే నెంబర్ ప్లేట్ ఉంటుంది మంది అది రికగ్నిషన్ తీసుకొని ఈ మనం చార్జ్ చేస్తారనమాట. అంటే ఈ నావిగేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆన్ బోర్డ్ యూనిట్ కలిగి వాహనాలు అంటే టోల్ ప్లాజా మీదుగా వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రయాణించిన దూరానికి టోల్ ఫీజు ఆటోమేటిక్గా అది చెల్లింపు జరిగిపోతుంటుంది. అయితే ఈ తరహా వాహనాలకు అంటే ఇట్లా పోయే వాహనాలకి మళ్ళీ ప్రత్యేక ఒక లేన్ పెడతారు, ఆ లేన్లోనే పోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ నావిగేషన్ డివైస్ లేని అంటే ఇప్పుడు సపోజు నావిగేషన్ ఉన్నటువంటివి లేనటువంటివి, ఆ లేనటువంటివి ఏదైతే ఉన్నాయో వాటికి మళ్ళీ మామూలు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే కొత్తగా ఏదైతే ఒక 20 కిలోమీటర్ల వరకు మనం పోతే అది జీరో టోలు కారిడార్ ఉంటుంది, అంటే ఛార్జ్ చేయరు అనమాట. అంటే జాతీయ రహదారిపై మనము ఒక 20 కిలోమీటర్లు కనుక జర్నీ చేస్తే దానిపైన టోలు తీసుకోరు, దాని తర్వాత టోలు వసూలు చేస్తారు ఇక. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అంటే ఈ టోల్ ప్లాజాల వద్ద ఇప్పుడు మనం మామూలుగా అప్పుడు పెద్ద ఏం కాదు కానీ జనరల్గా ఈ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎలక్షన్స్ అప్పుడు కానీ దసరా సంక్రాంతి పండగలప్పుడు వీకెండ్ అప్పుడు ఈ టోల్ ప్లాజా దగ్గర విపరీతమైన రద్దీగా ఉంటుంది. అంటే ఆ రద్దీని తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, టైం మిగిల్చడం కోసం అప్పటిదాకా జర్నీ చేస్తారు. టోల్ ప్లాజా కాడ మాకు టైం అంతా వేస్ట్ అవుతుందని రద్దీ ఎక్కువైపోతున్న కొద్దీ అవన్నీ తగ్గించడం కోసం మార్పులు చేయడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, ఇట్లా వాళ్ళు వెళ్ళే దాన్ని బట్టి కౌంటర్ని పే చేయటం ఉండేది. తర్వాత ఏం చేశారు, ఫాస్టాగ్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఏంది, మళ్ళీ ఫాస్టాగ్ తీసుకోవటం ఆపటం మళ్ళీ అది ముందుకెళ్ళటం జరిగేది. అయితే ఇప్పుడు ఇక కిలోమీటర్లతో సంబంధం లేకుండా టోల్ చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్త విధానంలో అట్లా ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎంత జర్నీ చేసినా ఎక్కువ పడుతుంది బిల్లు, అంటే నువ్వు జర్నీ చేసిన దానికే పడాలి బిల్లు. అందుకని ఇప్పుడు కొత్త విధానంలో ఏంటిదంటే ఎంత దూరం నువ్వు ప్రయాణిస్తే అంతకే లెక్క కడుతుంది అది ఏదా డివైజు, ఆ లెక్క కట్టింది కాబట్టి అంత దూరానికే మనం టోల్ కడతాం. అంటే ఏంది, కొద్ది దూరం పోయినా ఎక్కువ దూరం పోయినా నువ్వు ఆ దూరాన్ని అది లెక్క కట్టి నీ దగ్గర నుంచి పైసలు తీసుకుంటావు. ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో జరుగుతుంది అనమాట. దీనివల్ల టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు మంది. రెండోది ఫస్ట్ ఇప్పుడు టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా పోవటం, రెండోది ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే బిల్లు పట్టడం, ఎక్కువ తక్కువ లేకుండా టైం సేవ్ అవటం, మళ్ళీ వీటితో పాటు అన్నీ అవటం అనేది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఏంది, జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేల మీద ఇప్పుడు ఈ విధానాన్ని అమలు చేస్తారు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారనమాట. ఇదంతా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కొత్త మార్పులు అనమాట. మనం ఈ మార్పులు ఎంతవరకు ఏంటిది రాబోయే రోజుల్లో ఎప్పుడు మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు మళ్ళీ ఇంకొక వీడియోలో దీనికి సంబంధించి నేను మళ్ళీ ఇంకో వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీ బ్రష్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.